హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో మరొక మంచి స్టోరీని విందాం. ఫ్రెష్గా స్నానం చేసి తన రూమ్లోకి వస్తుంది సౌదామిని. కబోర్డ్ని ఓపెన్ చేసి చూడీదార్స్ కనిపించకపోవడంతో అమ్మ నా డ్రెస్సులేం చేశావే అంటూ పెద్దగా అరుస్తుంది. కిచెన్లో ఉన్న సౌదామిని తల్లి రాజ్యలక్ష్మి డ్రెస్సులన్నీ ఉతకడానికి నానబెట్టాను అని చెప్తుంది. అమ్మ నీకెన్నిసార్లు చెప్పాలి, ఆదివారం మాత్రమే డ్రెస్సులు ఉతకమని, ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అంటూ అరుస్తూ ఉంటుంది సౌదామిని. వర్షం పడేలా ఉందని ముందుగా నానబెట్టేశానే, ఈ రోజుకి చీర కట్టుకొని వెళ్ళు, నా తల్లివి కదూ అంటూ సౌదామిని రూమ్లోకి వస్తుంది రాజ్యలక్ష్మి. సరే త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్కి వెళ్ళి బాస్తో మాట్లాడి లోన్ అడగాలి, ఆ ఓనర్ గాడికి ఇంటద్దెతో పాటు కిరాణా షాప్ వాడికి కూడా అమౌంట్ని సెటిల్ చేసేద్దాం, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు అంటూ రాజ్యలక్ష్మిని బయటికి పంపించి డోర్ లాక్ చేసుకుంటుంది సౌదామిని. కబోర్డ్లోంచి పింక్ కలర్ చీరను తీసుకొని చీర కట్టుకుంటుంది సౌదామిని. మిర్రర్లో చూసుకుంటూ ఈ చీరలో భలే ముద్దొస్తున్నావే సౌదా అని అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది. రాజ్యలక్ష్మి సౌదామినికి ఇడ్లీ ప్లేట్ని అందిస్తూ, ఈ చీరలో మెరిసిపోతున్నావు సౌదా, నాదిష్టే తగిలేలా ఉంది అంటూ మురిపెంగా చూసుకుంటూ ఉంటుంది. టిఫిన్ తిని చేతులు కడిగేసుకొని, హౌస్ ఓనర్ వస్తే రేపు అద్దె ఇచ్చేస్తానని చెప్పమ్మా, ఈరోజే మా బాస్తో మాట్లాడి లోన్ని తీసుకుంటాను అని చెప్పి రాజ్యలక్ష్మికి బై చెప్పి తన స్కూటీలో ఆఫీస్కి బయలుదేరుతుంది సౌదామిని. సౌదామిని హడావిడిగా ఆఫీస్లోకి వస్తుంది. ఆఫీస్ బాయ్ సౌదామిని దగ్గరకు వచ్చి, బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు మేడం అని చెప్తాడు. సౌదామిని టెన్షన్ పడుతూనే మహేంద్ర రూమ్లోకి వస్తుంది. సౌదామిని కోసం వెయిట్ చేస్తున్న మహేంద్ర చీరలో మెరిసిపోతున్న సౌదామిని అలాగే చూస్తూ ఉండిపోతాడు. పిలిచారట సార్ అని అడుగుతుంది సౌదామిని. చీరలో నువ్వు దేవకన్యలా ఉన్నావు సౌదామిని అంటాడు మహేంద్ర. సౌదామిని ఇబ్బందిగా చూస్తూ థ్యాంక్ యూ సార్ అని అంటుంది. ఏం లేదు సౌదామిని, నేను అర్జెంటుగా క్యాంప్కి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి 2 days అవుతుంది, ఈలోపు ఈ ఫైల్స్ అన్నీ సిస్టంలో సేవ్ చేసి పెట్టు అంటూ కొన్ని ఫైల్స్ని సౌదామినికి ఇస్తాడు మహేంద్ర. ఆ ఫైల్స్ తీసుకొని, సార్ నాకు ఒక హెల్ప్ కావాలి అని సౌదామిని అడుగుతుంది. అడుగు సౌదామిని, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు, ఏ హెల్ప్ కావాలన్నా అడుగు అని మహేంద్ర అంటాడు. ఒక 50,000 లోన్ కావాలి సార్ అని సౌదామిని మహేంద్రని అడుగుతుంది. నువ్వు జాబ్లో చేరి 2 నెలలు కూడా పూర్తి కాలేదు కదా సౌదామిని, లోన్ ఇవ్వాలంటే కనీసం 6 నెలలైనా జాబ్ చేయాలి, ఆ తర్వాతే నీకు లోన్ శాంక్షన్ అవుతుంది అని చెప్తాడు. అంతవరకు నీకు వెయిట్ చేయడం కష్టం అనిపిస్తే ఒక పని చేయి, నాతో పాటు క్యాంప్కి వస్తే నీకు కావాల్సిన అమౌంట్ని నేను అడ్జస్ట్ చేస్తాను అని మహేంద్ర అంటాడు. సౌదామిని షాక్ అవుతూ వాట్ డూ యూ మీన్ సార్ అని అంటుంది. ఇంకా అర్థం కాలేదా సౌదామిని, నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు లయ తప్పింది, నిన్ను పెళ్లి చేసుకునే వీలు నాకు లేదు సౌదామిని, ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది, అందుకే నీకు అభ్యంతరం లేకపోతే నాతో అప్పుడప్పుడు క్యాంపుకి వస్తూ ఉంటే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నేను చూసుకుంటాను అని మహేంద్ర అంటాడు. సౌదామిని తన చేతిలో ఉన్న ఫైల్స్ని కోపంగా టేబుల్ మీదకి విసిరేస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు సార్ మీరు, డబ్బు కోసం నా క్యారెక్టర్ని అమ్ముకునే దానిలాగా మీకు కనిపిస్తున్నానా అని కోపంగా అరుస్తుంది సౌదామిని. ప్రాణం పోయినా నా క్యారెక్టర్ని మాత్రం వదులుకోను, మీకు మీ ఉద్యోగానికి దండం అంటూ తన రిజిగ్నేషన్ లెటర్ని రాసి మహేంద్ర టేబుల్ మీద విసిరి కొట్టి ఆఫీస్లోంచి బయటికి వెళ్ళిపోతుంది సౌదామిని. ఈగో దెబ్బతిన్న మహేంద్ర, నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పిస్తానో చూడు సౌదామిని, నేనేంటో నీకు తెలిసి వచ్చేలా చేస్తాను అని అనుకుంటూ జానీ అనే ఒక రౌడీకి ఫోన్ చేసి సౌదామిని ఫాలో అవుతూ సౌదామిని డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని అడుగుతాడు. ఓకే సార్ అంటాడు జానీ. జానీ అకౌంట్కి మహేంద్ర కొంత డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సౌదామిని డల్గా ఇంటికి రావడం చూసి ఏమైందే, ఎందుకలా ఉన్నావని రాజ్యలక్ష్మి అడుగుతుంది. చూసావమ్మా, అంతా ఈ చీర వల్లే జరిగింది, నా ఉద్యోగం పోయిందమ్మా అని సౌదామిని అంటుంది. మధ్యలో చీరం చేసిందే అని రాజ్యలక్ష్మి అడుగుతుంది. అయినా మీ బాస్ని లోన్ అడుగుతానని చెప్పావు, ఏమైంది, ఉద్యోగం పోవడం ఏంటే అంటూ కంగారు పడుతూ అడుగుతుంది రాజ్యలక్ష్మి. సౌదామిని మనసులో జరిగింది అమ్మకి చెప్పకూడదు, చెప్తే చాలా బాధపడుతుంది, భయపడుతుంది అని అనుకుంటూ, ఏం లేదమ్మా, లోన్ 6 నెలల వరకు ఇవ్వడం కుదరదని చెప్పారు, అందుకే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేసాను, ఏం పర్లేదమ్మా, త్వరలోనే దాని బాబు లాంటి ఉద్యోగాన్ని నేను సంపాదిస్తాను, నువ్వేం వరీ కాకు, నువ్వు వెళ్ళి స్ట్రాంగ్గా నాకు టీ తీసుకురాపో, తలనొప్పిగా ఉంది అని సౌదామిని అంటుంది. రాజ్యలక్ష్మి టీ ఇచ్చేందుకు కిచెన్ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత సౌదామిని ఉద్యోగం కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందరూ సౌదామిని రెజ్యూమ్ని చూసి జాబ్ ఇస్తామని చెప్తూ ఉంటారు. సౌదామిని ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. సౌదామిని ఫాలో అవుతున్న జానీ సౌదామిని ఆ జాబ్కి సెలెక్ట్ అయిన విషయాన్ని మహేంద్రకి చెప్తూ ఉంటాడు. ఆ కంపెనీ వాళ్ళకి మహేంద్ర ఫోన్ చేసి సౌదామిని గురించి బ్యాడ్గా చెప్పి తనకి ఉద్యోగాన్ని రాకుండా చేస్తూ ఉంటాడు. ఉద్యోగాల వేటలో విసిగిపోయిన సౌదామిని అలసిపోయి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. రోడ్డు మీద ఒక మనీ పర్సు పడుండడం చూసి సౌదామిని ఆ పర్సును తీసుకుంటుంది.
దాన్ని ఓపెన్ చేసి అందులో అర్జున్ ఇండస్ట్రీస్ అనే విజిటింగ్ కార్డుతో పాటు 50,000 రూపాయల డబ్బు కూడా ఉంటుంది. పాపం ఎవరో డబ్బులు పోగొట్టుకున్నట్టున్నారు, వాళ్ళెవరో కనుక్కొని ఈ పర్సన్ వాళ్ళకి ఇచ్చేయాలని అనుకుంటూ అర్జున్ ఇండస్ట్రీకి బయలుదేరుతుంది సౌదామిని. ఇక అర్జున్ తన ఆఫీస్లో తన స్టాఫ్ అందరినీ పిలిచి వాయించేస్తూ ఉంటాడు. అప్పుడే ఆఫీస్కి వస్తున్న సౌదామినిని చూసి, ఏంటి ఇంత లేట్, నీకు పంక్చువాలిటీ లేదా, డిసిప్లిన్ లేదా, ఆఫీస్కి ఇప్పుడైనా రావడం అంటూ కోపడుతూ మేనేజర్ని పిలుస్తాడు. ఇదిగో ప్రసాద్, ఆ అమ్మాయి ఆఫీస్కి రేపటి నుంచి రానక్కర్లేదు, వెంటనే తనకి డిస్మిస్ ఆర్డర్ని రెడీ చేసి పంపించు అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ప్రసాద్ సౌదామిని దగ్గరకు వచ్చి, ఎవరమ్మా నువ్వు అంటూ అడుగుతాడు. సౌదామిని షాక్ అవుతూ, సారీ అండి, నేను మీ ఆఫీస్ ఎంప్లాయీని కాదు, రోడ్డు మీద నాకు ఈ పర్సు దొరికింది, ఇందులో అర్జున్ ఇండస్ట్రీస్ అని విజిటింగ్ కార్డు ఉంది, ఈ పర్సు ఎవరితో కనుక్కొని వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. ప్రసాద్, సారీ మేడం, మా బాస్ మిమ్మల్ని అనవసరంగా కోప్పడ్డారు, ఈ పర్సు మా అకౌంటెంట్ రవిది అని చెప్తాడు. పర్సు పోయిందని రవి చాలా బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడే రవిని పిలుస్తాను అంటూ రవిని పిలుస్తాడు ప్రసాద్. రవి ఆ పర్సు చూసి థ్యాంక్ యూ మేడం అని సౌదామినికి కృతజ్ఞతలు చెప్తాడు. పర్సు ఓపెన్ చేసిన రవి అందులో 50,000 రూపాయలు అలాగే ఉండటం చూసి, యు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఈ డబ్బు ఆఫీస్లో లోన్ తీసుకున్నాను, మా అబ్బాయి కాలేజ్కి ఫీజు కట్టాలి, ఈరోజే లాస్ట్ డేట్, సమయానికి హెల్ప్ చేశారు మేడం, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తాడు. ఇట్స్ ఓకే అంటూ నేను బయలుదేరుతానని వెళ్ళబోతూ ఉంటుంది సౌదామిని. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం, మీరేమీ అనుకోకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా అని రవి అంటాడు. సౌదామిని తన పేరు సౌదామిని అని చెప్తుంది. జాబ్ సెర్చింగ్లో ఉన్నానని సౌదామిని చెప్పగానే, నెక్స్ట్ సాటర్డే మా బాస్ పిఎస్ ఎలక్షన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఉన్నాయి మేడం, మీరు కూడా అప్లై చేయొచ్చు అని రవి అంటాడు. సౌదామిని ఆనందంగా అలాగే అంటూ తన అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ప్రసాద్ అర్జున్ క్యాబిన్కి వెళ్ళి, సార్ ఆ అమ్మాయి మన ఎంప్లాయీ కాదంట సార్, మన రవి పర్స్ ఇవ్వడానికి వచ్చింది అని చెప్తాడు. ఉదయాన్నే మన స్టాఫ్ రవి 50,000 రూపాయలున్న పర్సుని పోగొట్టుకున్నారు, ఆ పర్సుని తిరిగి ఇవ్వడానికి ఆ అమ్మాయి వచ్చింది అని చెప్తాడు. అర్జున్ ఆశ్చర్యపోతూ, అవునా, ఆ పర్సులో క్యాష్ ఉందా అని అడుగుతాడు. ఉంది సార్ అని ప్రసాద్ చెప్తాడు. ఆ అమ్మాయి 50,000 రూపాయల క్యాష్ని వెనక్కి తెచ్చిచ్చిందంటే చాలా నిజాయితీ పర్రాలేని అమ్మాయి అని అర్జున్ అనుకుంటాడు. ఆ అమ్మాయిని నేను ఒకసారి చూడాలి, క్యాబిన్లోకి పంపించమని అర్జున్ అంటాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సార్ అని ప్రసాద్ చెప్తూ, మీ పిఏ ఇంటర్వ్యూస్కి ఆ అమ్మాయి అటెండ్ అవుతుంది అని ప్రసాద్ అంటాడు. అర్జున్ ప్రసాద్ని వెళ్ళమని చెప్పి తన పిఏగా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. సౌదామిని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే అర్జున్ సౌదామిని తన పిఏగా సెలెక్ట్ చేసుకుంటాడు. జానీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మహేంద్ర యథాప్రకారం అర్జున్కి ఫోన్ చేసి సౌదామిని గురించి బ్యాడ్గా చెప్తాడు. తన క్యారెక్టర్ అంత మంచిది కాదని, ఐరన్ లెగ్ అని తను అడుగు పెట్టడంతోనే తన కంపెనీ దివాలా తీసిందని మహేంద్ర చెప్తాడు. తను ఆఫీస్లోంచి వెళ్ళిపోయాక మా కంపెనీకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని మహేంద్ర అంటాడు. కానీ సౌదామిని నిజాయితీ గురించి ముందే తెలిసిన అర్జున్ తన మాటల్ని లైట్గా తీసుకుంటాడు. నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్ అని చెప్పి ఫోన్ని కట్ చేస్తాడు. సౌదామిని మహేంద్ర కంపెనీలో వర్క్ చేసిందా అని అనుకుంటూ అసలు మహేంద్రకి సౌదామినికి మధ్య గొడవేంటో తెలుసుకోవాలని ప్రసాద్ని పిలిచి ఆ విషయం ఏంటో ఎంక్వైరీ చేయమని అడుగుతాడు. అప్పుడే అర్జున్కి తను ఎప్పటి నుంచే కలలు కంటున్న ఒక ప్రాజెక్ట్ ఓకే అయినట్టు ఫోన్ వస్తుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్న అర్జున్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయాన్ని చెప్తాడు. కంగ్రాచులేషన్స్ సార్ అంటున్న ప్రసాద్, తనది గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ అయింది కదా సార్ అని నవ్వుతూ అంటాడు. అవును ప్రసాద్ అంటూ సౌదామిని క్యాబిన్కి పిలిచి తన ప్రాజెక్ట్ గురించి సౌదామినికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అర్జున్. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ని అనుకున్న దానికంటే ముందుగా ఫినిష్ చేయాలని, ఆ బాధ్యత నీదేనంటూ సౌదామినికి చెప్తాడు. ఓకే సార్ అంటుంది సౌదామిని. ప్రాజెక్ట్ విషయంలో సౌదామినితో కలిసి వర్క్ చేస్తూ అర్జున్ సౌదామిని దగ్గర నుంచి పరిశీలిస్తూ ఉంటాడు. సౌదామినికి అందంతో పాటు చేసే పని పట్ల శ్రద్ధ కూడా ఉండడంతో అర్జున్ సౌదామిని ఇష్టపడడం మొదలు పెడుతూ ఉంటాడు. ఓ రోజు సౌదామినికి జ్వరంగా ఉండడంతో ఆఫీస్కి రాలేకపోతుంది. తనకు లీవ్ కావాలని అర్జున్కి కాల్ చేసి అడుగుతుంది సౌదామిని. నేను డాక్టర్ని పంపిస్తాను, అడ్రస్ చెప్పు సౌదామిని అంటున్న అర్జున్తో, అవసరం లేదు సార్, టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోతుంది అని సౌదామిని చెప్తుంది. ఆ రోజు సౌదామిని ఆఫీస్కి రాకపోవడంతో ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది అర్జున్కి. ఆ తర్వాత రోజు ఆఫీస్కి వచ్చి సౌదామిని కోసం చూస్తూ ఉంటాడు అర్జున్. ఆ రోజు కూడా సౌదామిని రాకపోవడంతో తనకి ఫోన్ చేస్తాడు. సౌదామిని వాళ్ళమ్మ రాజ్యలక్ష్మి సౌదామినికి జ్వరం తగ్గలేదని హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్తుంది. అడ్రస్ని తెలుసుకొని సౌదామిని ఇంటికి డాక్టర్ని తీసుకెళ్తాడు అర్జున్. డాక్టర్ సౌదామినికి ట్రీట్మెంట్ ఇచ్చి 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తాడు. సౌదామిని జ్వరం తగ్గింది కదా అని ఆఫీస్కి వెంటనే రావద్దు, పూర్తిగా కోలుకునే వరకు రెస్ట్ తీసుకో అని చెప్పి అర్జున్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. జానీ ద్వారా సౌదామిని అర్జున్ వ్యవహారం తెలుసుకున్న మహేంద్ర పగతో రగిలిపోతాడు.
సౌదామిని అలాగే వదిలేస్తే అర్జున్ సొంతమైపోతుంది. ఏదో ఒకటి చేసి అర్జున్ సౌదామిని విడదీయాలని అనుకుంటాడు. జ్వరం తగ్గగానే తన స్కూటీలో ఆఫీస్కి వస్తూ ఉంటుంది సౌదామిని. జానీ సౌదామిని వెళ్లే దారిలో వెయిట్ చేస్తూ సౌదామిని స్కూటీ పంచర్ అయ్యేలా చేస్తాడు. తన స్కూటీ ఆగిపోవడంతో సౌదామిని ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మహేంద్ర సౌదామిని దగ్గర కారాపి, హలో సౌదామిని, ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటి అంటూ అడుగుతాడు. సౌదామిని కోపంగా చూస్తూ ఉండడంతో, సారీ సౌదామిని, నీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని అడుగుతాడు మహేంద్ర. నేను మారిపోయాను సౌదామిని, ఇంకా అదే మనసులో పెట్టుకున్నట్టున్నావు. ఇప్పుడు నేను నీ బాస్ని కాదు, ఫ్రెండ్లా సహాయం చేస్తాను. ఈ వైపు ఎటువంటి వెహికల్స్ రావు. ఒంటరిగా ఇక్కడ నిల్చోవడం అంత మంచిది కాదు. కారు ఎక్కువ, నేను నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ చెప్తాడు. చాలాసేపు ఆటోల కోసం వెయిట్ చేసి విసిగిపోయిన సౌదామిని మహేంద్ర మాటలు నమ్మి తన కారులో ఆఫీస్కి వస్తుంది. అర్జున్ సౌదామిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సౌదామిని ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండడం చూసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రమ్మని అర్జున్ తనని ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత రోజు కూడా స్కూటీ రిపేర్ కాకపోవడంతో సౌదామిని ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే మహేంద్ర తనని కారులో ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. సాయంత్రం ఆఫీస్ పని పూర్తి కాగానే అర్జున్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మూడో రోజు సౌదామిని ఆటోలో ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్ దగ్గర సౌదామిని కోసం అప్పటికే వెయిట్ చేస్తున్న జానీ మరొక రౌడీతో కలిసి సౌదామిని వినపడేలా తనని కామెంట్ చేస్తూ ఉంటాడు. ఈ పాప ఈ మధ్య కారులోనే తిరుగుతోందిరా, ఇద్దరు ఎండీలని తన చుట్టూ తిప్పుకుంటోంది అని అంటాడు. జానీ పక్కనే ఉన్న మరో రౌడీ, ఈరోజు ఇద్దరు ఎండీలు బిజీగా ఉన్నట్టున్నారు, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడైనా మనకు అవకాశం ఇస్తుందేమో అడుగుదామా అని అంటాడు. జానీ వెంటనే, ఈ పాప కారున్న వాళ్ళతోనే వస్తుందిరా, మనలాంటి బైక్ ఉన్న వాళ్ళతో రాదు అంటూ ఉంటే పక్కనున్నవాడు పగలబడి నవ్వుతూ ఉంటాడు. సౌదామినికి చాలా అవమానంగా అనిపిస్తుంది. మహేంద్ర తనని కారులో డ్రాప్ చేస్తానని ఎందుకు తీసుకొచ్చాడో సౌదామినికి అప్పుడు అర్థమవుతుంది. తనకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి మహేంద్ర భార్య వాసంతిని కలిసి పరిచయం చేసుకుంటుంది సౌదామిని. తను మహేంద్రతో కారులో వెళ్ళడం చూసి కొంతమంది తనను కామెంట్ చేస్తున్నారని సౌదామిని చెప్తుంది. ఈ విషయం మూడో వ్యక్తి ద్వారా మీకు తెలిస్తే మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, అందుకే నేను మీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను అని సౌదామిని అంటుంది. నేను మహేంద్ర గారిని అన్నలా అనుకొని కారులో వెళ్ళాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు అని సౌదామిని అంటుంది. వాసంతి సౌదామినిని మెచ్చుకుంటుంది. నువ్వు చెప్పింది నిజమే సౌదామిని, ఎవరి ద్వారానో వినుంటే మా మధ్య ఖచ్చితంగా గొడవలు వచ్చేవి. నువ్వు నిజం చెప్పి మంచి పని చేశావు అని అంటుంది. అయినా నీకు పెళ్లి కాలేదు కదా, నీ గురించి ఆలోచించుకోవా సౌదామిని, నలుగురు ఏమనుకుంటారు, ఉండు మహి రాగానే మహికి చెప్పి నేను కామెంట్ చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పమని చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మహేంద్ర వాసంతితో మాట్లాడుతున్న సౌదామిని చూసి షాక్ అవుతాడు. వాసంతి మహేంద్రను చూస్తూ, చూడు మహి, మీ ఇద్దరిని ఎవరో కామెంట్ చేస్తున్నారంట. సౌదామిని నీకు చెల్లెలు లాంటిది కదా, నీ చెల్లెల్ని ఎవరైనా కామెంట్ చేస్తే అలా వదిలేస్తావా, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అని అంటుంది. మహేంద్ర తడబడుతూ, అలాగే వాసంతి అంటూ, ఎవరు చెల్లెమ్మా నేను కామెంట్ చేసింది, నేను వాళ్ళ సంగతి చెప్తాను, నువ్వేం దిగులు పడుకు అని సౌదామిని చూస్తూ అంటాడు. సౌదామిని అలాగే అన్నయ్య అని చెప్పి బాయ్ వదిన అంటూ వాసంతితో చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి మహేంద్ర సౌదామినితో చెల్లెమ్మ అంటూ మర్యాదగా ఉండడం మొదలు పెడతాడు. సౌదామిని మహేంద్రకి బుద్ధి చెప్పిన విషయం అర్జున్ తెలుసుకొని తన సమయస్ఫూర్తికి ముగ్ధుడవుతాడు. సౌదామినితో తన ప్రేమ విషయం చెప్పి తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అర్జున్ అడుగుతాడు. సౌదామిని సిగ్గుపడుతూ తల వంచుకుంటుంది. తన పెళ్లి కార్డుని మహేంద్ర ఇంటికెళ్ళి వాసంతికి ఇస్తుంది సౌదామిని. తప్పకుండా మహేంద్రని వాసంతిని పెళ్లికి రమ్మని పిలుస్తుంది. అయిష్టంగానే వాసంతిని తీసుకొని మహేంద్ర పెళ్లికి వస్తాడు. అర్జున్ సౌదామిన్ల పెళ్లి ఒక మంచి ముహూర్తాన ఘనంగా జరుగుతూ ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.